అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అన్నము పెట్టి ఆదరించే సేవధామ క్షేత్రం. శాంతి భద్రతల పరిరక్షణకే కాదు, అభాగ్యుల సంరక్షణ కూడా తమ బాధ్యతేనని చాటారు సికింద్రాబాద్ వారాసిగూడ పోలీసులు. మానసిక స్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్న 2 మహిళా వృద్ధులను గుర్తించి హైదరాబాద్ రామ్నగర్ నివాసితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారాసిగూడ పోలీసులు మానవత్వంతో ఈ 2 అభాగ్యులను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి సెప్టెంబర్ 26 రాత్రి సమయంలో తీసుకువచ్చారు. రక్షణాలయం వద్దకు చేరుకోగానే ఆశ్రమ సిబ్బంది వెంటనే స్పందించి నడవలేని స్థితిలో ఉన్న ఓ పెద్దావిడను వీల్చైర్పై కూర్చోబెట్టి లిఫ్ట్ సహాయంతో 4వ అంతస్తులో ఉన్న వైద్యశాలకు తరలించారు. ఆశ్రమ వైద్యులు 2కి బీపీ, షుగర్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కానిస్టేబుల్ ఎన్ భద్రుగారు మాట్లాడుతూ, ఈ 2 అనాథ మహిళలు మానసిక స్థితి సరిగా లేని కారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పై అధికారులైన ఎస్ఐ లక్ష్మణ్ గారు, సిఐ మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడకు తీసుకువచ్చామని తెలిపారు. నా పేరు ఎన్ భద్రు, ఎస్జీ నెంబర్ 1957, పార్సిగుట్ట, వారాసిగూడ పోలీస్ స్టేషన్. నాగదేవత టెంపుల్ దగ్గర న్యూసెన్స్ చేస్తూ ఉంటే ఏరియా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకుని ఏఎస్ఐ లక్ష్మణ్ సార్, సిఐ మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఆదేశాల మేరకు మన అనాథ ఆశ్రమంలో అన్వాడ్ చేస్తున్నాము. ఇటువంటి దిక్కులేని అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొన్ని వందల మంది ఉన్నారు. సమాజ ఆదరణ కోల్పోయి వీధుల పాలైన వారిని రక్షణాలయానికి తీసుకువచ్చి చికిత్స అందించి తిరిగి వారి కుటుంబాల చెంతకు చేర్చడమే ఈ సేవాశ్రమ లక్ష్యం. వీడియో చూస్తున్న వారిలో ఈ మహిళలకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి చౌటుప్పల్లోని ఈ ఆశ్రమానికి వచ్చి వారిని తీసుకువెళ్లవలసిందిగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.